హాయ్ హలో ఎవ్రీవన్. ఈ వీడియో ఓన్లీ స్టూడెంట్స్ కోసం మాత్రమే కాదు, జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. లేకపోతే మీ కెరియర్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటే సూపర్ గా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఇదైతే చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే అవబోతుంది. నేను ఈ వీడియోను 4 పార్ట్స్ గా అయితే డివైడ్ చేసా. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇంటర్న్షిప్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంటర్న్షిప్ కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. థర్డ్ వన్ ఏంటంటే పెయిడ్ ఇంటర్న్షిప్ ను ఎలా గెయిన్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫోర్త్ వన్ ఏంటంటే ఇంటర్న్షిప్ రూల్ ఎలా ఫాలో అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ 4 థింగ్స్ నేను ఫాలో అయ్యాను కాబట్టి 1 ఇయర్ లో 3 ఇంటర్న్షిప్స్ అయితే చేశాను నేను. అంటే మీరు నేర్చుకుంటూ మనీ ఎర్న్ చేసి జాబ్ కి అయితే రెడీ అవ్వచ్చు. స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రతి కాలేజ్ లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయని ఎవరికి తెలియదు. అన్ని కంపెనీస్ కాలేజ్ కి డైరెక్ట్ గా ఇంటర్న్షిప్ ఆఫర్ కూడా ఇస్తుందా ఇవ్వదా తెలియదు. ఒక థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎర్లీగా ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేస్తే బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. స్కూల్ ఆర్ కాలేజ్ ఉన్నా సరే మీకు ఒక స్కిల్ ఉంటే ఇంటర్న్షిప్ అనేది డెఫినెట్లీ వస్తుంది. ఇంటర్న్షిప్ మెయిన్ థింగ్ ఏంటంటే లెర్నింగ్ కోసం, మనీ కోసం అయితే కాదు. ఇక్కడ మీరు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి లెర్న్ చేయొచ్చు. మెంటర్ గైడెన్స్ తోని ప్రాక్టికల్ గా ఇంప్రూవ్ అవ్వచ్చు. అంటే మీరు నేర్చుకుంటూ ఇంప్రూవ్ అయ్యి ఆ లెర్నింగ్ కి సాలరీ కూడా వస్తుంది మీకు. క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం మనం. చాలా మంది అనుకుంటున్నారు ఇంటర్న్షిప్ అంటే కాలేజ్ వాళ్ళకి వస్తుందని. ఎవరికైనా ఇంటర్న్షిప్ అయితే వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఏ 10th 12th ఆర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో నేను నా పెయిడ్ ఫస్ట్ ఇంటర్న్షిప్ అయితే 12th క్లాస్ లో అయితే చేశాను. క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాదు, స్కిల్ మాత్రమే మ్యాటర్ అవుతుంది మనకు. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక వీడియో ఎడిటర్ అయితే మీకు ఆ ఎడిటింగ్ స్కిల్ మీకు జాబ్ అయితే ఇస్తుంది. జస్ట్ బేసిక్స్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే చాలు, మీకు డెఫినెట్లీగా ఇంటర్న్షిప్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ గా క్వశ్చన్స్ ఏంటంటే ఇంటర్న్షిప్ ఎక్కడ దొరుకుతుంది. నెంబర్ 1 ఏంటంటే ఇంటర్న్షాల ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేసుకోండి. ఇంటర్న్షాలలో ప్రతిరోజు హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అయితే ఓపెన్ అవుతాయి. లైక్ ఎలాంటి కంపెనీస్ అంటే స్టార్ట్అప్, ఎంఎన్సీ కంపెనీ, ఈవెన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా చాలా ఇంటర్న్షిప్స్ అయితే ఓపెన్ చేస్తాయి. చూసుకోండి ఒకసారి. నెంబర్ 2 ఏంటంటే లింక్డ్ఇన్ లో సెర్చ్ చేసి రిక్రూటర్స్ డైరెక్ట్ గా మెసేజ్ చేసుకోవచ్చు మనం. నెంబర్ 3 ఏంటంటే కంపెనీ కెరియర్ పేజ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. కంపెనీ నచ్చితే ఆ కంపెనీకి సంబంధించిన కెరియర్ సెక్షన్ కి అయితే వెళ్ళండి. అక్కడ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి, అక్కడ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకుండా మనల్ని ఎలా తీసుకుంటారనే ఒక డౌట్ అయితే ఉంటుంది. సింపుల్ బ్రో, మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ చేస్తారు కదా, అదే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీరు ఒకవేళ యూట్యూబ్ ఎడిటర్ అయితే మీరు ప్రీవియస్ గా ఎడిటింగ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, అవైతే ఎక్స్పీరియన్స్ కోసం చూపెట్టండి. ఒకవేళ యూఐ యూఎక్స్ డిజైనర్ అయితే మీకు ప్రీవియస్ సంబంధించిన యాప్ డిజైన్స్ అవన్నీ చూపెట్టండి. ఆ ప్రాసెస్ చూపిస్తే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కంటెంట్ రైటర్ అయితే ప్రీవియస్ బ్లాగ్ చూపెట్టండి, పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. ఇలాగైతే చేసుకోండి, మీరు డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది. రిక్రూటర్స్ కి అయితే చాలా ప్రూఫ్ అయితే కావాలి. మీ స్కిల్ ని బేస్ చేసుకునే వాళ్ళు అయితే వర్క్ అనేది ఇస్తారు మీకు. సింపుల్ ఆన్సర్ ఏంటంటే యూట్యూబ్ బ్రో. మీరు యూట్యూబ్ లో ప్రతి స్కిల్ ను ట్యూటోరియల్ ఫ్రీగా ఉంటాయి, చూసుకోండి ఒకసారి. మీరు డిజైన్, ఎడిటర్, కోడింగ్, డేటా అన్ని ఫ్రీగా దొరుకుతాయి మనకు ఒకసారి. అలాగే మీకు మైండ్ లూస్టర్, గూగుల్ డిజిటల్ గ్యారేజ్, కోర్సెరా లాంటి సైట్స్ లో మీరు ఫ్రీగా కోర్సెస్ కూడా ఉంటాయి. అలాగే సర్టిఫికేట్ కూడా పొందొచ్చు మీరు ఫ్రీగా. ఓన్లీ డెడికేషన్ అనేది ఇంపార్టెంట్ మనకు. థింగ్ ఏంటంటే మీ రెజ్యూమ్ అంటేనే ఫస్ట్ ఇంప్రెషన్. సో పర్ఫెక్ట్ గా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఫ్యాన్ డిజైనర్స్ అవసరం లేదు. వైట్ బ్యాక్గ్రౌండ్ తోని మీ రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఏటీఎస్ ఫ్రెండ్లీ ఫార్మాట్ లో రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసుకోండి. చాలా కంపెనీస్ అయితే ఇప్పుడు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ యూజ్ చేస్తున్నాయి కాబట్టి ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ అయితే ఉండాలి. అది కూడా 90% ఆర్ 75% ఎబోనే ఉండాలి ఏటీఎస్ స్కోర్ అనేది. ఏటీఎస్ సిస్టమ్ రెజ్యూమ్ లో కీవర్డ్స్ ఉంటాయి కదా, అవైతే చెక్ చేసుకోండి. జాబ్ కు సంబంధించిన రిలేటెడ్ కీవర్డ్స్ అయితే ఉండాలి. చాట్ జీపీటీ యూజ్ చేసుకొని మీ రెజ్యూమ్ లో అయితే యాడ్ చేసుకోండి ఆ కీవర్డ్స్ ని. సో ఎలా కీవర్డ్స్ యాడ్ చేయాలంటే ఎగ్జాంపుల్ గా యూఎక్స్ రీసెర్చ్ కానీ, వైర్ ఫ్రేమ్స్, ఫిగ్మా, డిజైన్ థింకింగ్ లాంటి వర్డ్స్ అయితే మీరు యాడ్ చేయాలి. చాలా ఇంటర్న్షిప్స్ లో స్టూడెంట్స్ ఇంటర్వ్యూలో నర్వస్ అయిపోతారు, మాట్లాడలేరు. కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి. సో లై అయితే చెప్పకండి, స్మైల్ తోని మీరు ఆన్సర్ అయితే ఇవ్వండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే తగ్గకండి. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి కమ్యూనికేషన్ మీద, బాడీ లాంగ్వేజ్ మీద చాలా వీడియోస్ అయితే ఉంటాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి ఇంటర్వ్యూస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అని. ఇలా ప్రాక్టీస్ చేసి 3 పెయిడ్ ఇంటర్న్షిప్ సెక్యూర్ అయితే చేశాను నేను. అప్లై చేసే ముందు మీరు కంపెనీస్ గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి. ఫేక్ ఆర్ రియల్ అని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మీకు లింక్డ్ఇన్ ఉందా, సైట్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. లింక్డ్ఇన్ లో టీమ్ ఎలా ఉంది, ఇంటర్వ్యూలో కూడా కాన్ఫిడెంట్ గా చెప్పగలరు ఫేక్ కాకుండా. సో 50-60 ఇంటర్న్షిప్స్ అయితే డైలీ అప్లై చేయండి. రిప్లై రాలేదని డిసప్పాయింట్ అయితే అవ్వకండి, డెఫినెట్ గా రిప్లై వస్తుంది. రిజెక్షన్ ప్రాసెస్ లో పార్ట్ ఏంటంటే కన్సిస్టెన్సీ మాత్రమే సక్సెస్ ఆఫ్ కీ అయితే ఉంటుంది మీకు. కన్సిస్టెన్సీ గా మీరు అప్లై చేయండి, డెఫినెట్ గా ఒక రోజు అయితే మీకు ఇంటర్న్షిప్ అయితే వస్తుంది, జాబ్ కూడా వస్తుంది. ఈ వీడియోలో ఇదైతే డిస్కస్ చేసుకున్నాం. మీకు కెరియర్ టర్నింగ్ వీడియో అవుతుందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, సార్ చెక్ చేసుకోండి. ఎందుకంటే డైలీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంటర్న్షిప్, జాబ్స్, ఇంకేమైనా అప్డేట్స్ వస్తే అలా పోస్ట్ చేస్తాను నేను. ఒకసారి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బెస్ట్ ఆపర్చునిటీస్ తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.